థింక్ చాంపారా. సో ఈరోజు మనం క్లాస్ 2లో చాలా ఇంపార్టెంట్ జావాస్క్రిప్ట్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ అవుట్పుట్ మెథడ్స్, అండ్ ద సెకండ్ వన్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్, అండ్ ద థర్డ్ వన్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేర్, లెట్ అండ్ కాన్స్టెంట్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ టాపిక్స్లో యాజ్ అ బిగినర్గా నువ్వు ఒక జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంటే ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అయితే మ్యాక్సిమం ఉంటుంది. సో ఫస్ట్ మనం అసలు జావాస్క్రిప్ట్లో అవుట్పుట్ మెథడ్స్ అంటే ఏంటి చూద్దాం. సో నార్మల్గా ఇక్కడ ఫస్ట్ మనం యూజ్ చేసిన మెథడ్ పేరు వచ్చి అలర్ట్ ఫంక్షన్, లేదా దాన్ని మనం ఏమంటామంటే అలర్ట్ మెథడ్ అని కూడా అంటాం. ఏదైతే మనం ఇక్కడ అలర్ట్ ఫంక్షన్ చూస్తున్నామో ఈ అలర్ట్ ఫంక్షన్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే ఒక పాపప్ ని జనరేట్ చేసేదానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ పాపప్ అంటే ఎప్పుడైతే మనము ఈ అలర్ట్ అనే ఫంక్షన్ ని ఒక జావాస్క్రిప్ట్ కోడ్ లో ఇంక్లూడ్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకు ఒక పాపప్ మెసేజ్ అనేది మనకు పైన అపేర్ అవుతుంది. మరి దీన్ని ప్రాక్టికల్ గా ఎలా చేయాలి అనే క్వశ్చన్ మీకు రేజ్ అయ్యి ఉండొచ్చు. సో వన్స్ మనం ఈ థియరీ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక అలర్ట్ ఫంక్షన్ యూజ్ చేసి జావాస్క్రిప్ట్ లో ఒక పాపప్ బాక్స్ ని ఎలా డిస్ప్లే చేయాలో కూడా మనం చూద్దాం. ఫస్ట్ మీరు ఏం నేర్చుకోండి, ఏం నేర్చుకుంటారు, అలర్ట్ ఫంక్షన్ అంటే ఏదో తెలుసుకోండి. అలర్ట్ ఫంక్షన్ అంటే ఒక పాపప్ బాక్స్ మనకి డిస్ప్లే చేస్తుంది. సో మనం ఈ అలర్ట్ ఫంక్షన్ లో ఒక స్ట్రింగ్ రాస్తున్నాం కాబట్టి a string is nothing but a collection of characters. సో ఖచ్చితంగా స్ట్రింగ్ అనేది డబుల్ కోట్స్ లో మనం ఎన్క్లోజ్ చేయాలి జావాస్క్రిప్ట్ లో. కాబట్టి వెల్కమ్ టు క్యాటలాగ్ కంపెనీ ట్రైనింగ్ మనం ఆటోమేటిక్ గా ఇక్కడ డబుల్ కోట్స్ అనేవి యూజ్ చేసాం. ఓకే, ఐ హోప్ యు అండర్స్టాండ్. సో ద నెక్స్ట్ వన్ ఇస్ నథింగ్ బట్ console.log. సో యాక్చువల్ గా ఇక్కడ console.log ఏదైతే ఉందో ఈ console.log అనేది కూడా అవుట్పుట్ మెథడే. సో ఈ console.log ని యూజ్ చేసి ఒక అవుట్పుట్ ని ఎక్కడ మీరు డిస్ప్లే చేస్తారు సార్ అంటే దాన్ని డెవ్ కన్సోల్ అంటాం. దెన్ వాట్ అబౌట్ డెవ్ కన్సోల్? అసలు డెవ్ కన్సోల్ అంటే ఏంటి సార్ అంటే డెవ్ ఈజ్ నథింగ్ బట్ డెవలప్మెంట్ కన్సోల్. సో డెవ్ ఈజ్ నథింగ్ బట్ డెవలప్మెంట్ కన్సోల్. సో ఈ డెవలప్మెంట్ కన్సోల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది సార్ అని అంటే డీబగ్గింగ్ పర్పస్. సో ఈ డెవ్ కన్సోల్ ని ఎలా ఓపెన్ చేయాలి, డెవ్ కన్సోల్ లో అవుట్పుట్ ప్రింట్ అయినప్పుడు ఒక యూజర్ అనేవాడు లేదా ఒక డెవలపర్ అనేవాడు ఆ పర్టికులర్ అవుట్పుట్ ని ఎలా చూడాలి, దానివల్ల మేజర్ యూజ్ ఏంటి అని మనము నెక్స్ట్ టాపిక్స్ లో చాలా క్లారిటీగా డిస్కస్ చేస్తాం. సో ప్రస్తుతానికి ఇక్కడ సెకండ్ డేటా ప్రింట్ చేసేదానికి యూజ్ చేసేది console.log అండ్ ఫస్ట్ మనం నేర్చుకుంది అలర్ట్ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని మనము document.write అంటాం. సో అసలు ఈ document.write అంటే ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు ప్రింట్ ద డేటా. సో ఈ document.write లో మనము యూజ్ చేసి ఏదైతే ఒక పర్టికులర్ డేటాని ప్రింట్ చేస్తామో అది యూజర్ కి డైరెక్ట్ గా ఆ పేజ్ లో డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఇక్కడ కామెంట్ లో డైరెక్ట్ పేజ్ అవుట్పుట్ అని చెప్తాం. సో డైరెక్ట్ పేజ్ అవుట్పుట్ అంటే మనం document.write లో ఒక నేమ్ గాని రాస్తే ఆటోమేటిక్ గా నేమ్ అనేది అవుట్పుట్ లో మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి సింపుల్ గా మెథడ్ దానికి సంబంధించిన యూజ్ కేసు ఉంది. సో ఫస్ట్ మెథడ్ మనం ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటి అలర్ట్. సో అలర్ట్ అనేది మనకి పాపప్ మెసేజ్ ని డిస్ప్లే చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ console.log. ఇట్ ఈస్ యూజ్డ్ టు డు డీబగ్గింగ్ ఇన్ ద బ్రౌజర్ కన్సోల్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ document.write. సో ఆటోమేటిక్ గా మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. ఆ జనరేట్ చేసిన అవుట్పుట్ అనేది ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ ద నెక్స్ట్ టాపిక్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సో వేరియబుల్ అంటే చాలా సింపుల్, నాట్ ఓన్లీ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నా వేరియబుల్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. సో ఇక్కడ కూడా సింపుల్ గా ఏం చెప్పాం, వేరియబుల్స్ స్టోర్ ద డేటా. సో టోటల్ గా మనము ఒక వేరియబుల్ ని స్టోర్ చేయాలి అంటే మనకు 3 కీవర్డ్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈస్ var కీవర్డ్, అండ్ ద సెకండ్ వన్ ఈస్ let కీవర్డ్, అండ్ ద థర్డ్ వన్ ఈస్ కాన్స్టెంట్ కీ. ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్ లో ఒక వేరియబుల్ ని ఎలా స్టోర్ చేస్తారు, ఏవైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ లైక్ var, let అండ్ కాన్స్టెంట్ ఉన్నాయో వాటికి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మీరు సింపుల్ గా ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మనం ఏమంటాం, సింపుల్ గా var అనే కీవర్డ్ తోనే వేరియబుల్ డిక్లేర్ చేయాలని చెప్పి నేను ప్రీవియస్ వీడియోలో నేను క్లారిటీగా చెప్పాను. సో var ఇస్ నథింగ్ బట్ వేరియబుల్ డిక్లరేషన్. సో ఇక్కడ వేరియబుల్ పేరు ఏంటి a. సో నేను సింపుల్ గా ఏం రాసాను, var a is equals to. సో ఎప్పుడైతే నేను var a is equals to 10 అని రాసానో ఈ 10 అనేది వాల్యూ, సో ఇక్కడ a అనేది వేరియబుల్. సో ఈ అసైన్మెంట్ అనే ఒక ఆపరేటర్ ని యూజ్ చేసి 10 అనే వాల్యూని a లో స్టోర్ చేసాం. ఇస్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, var ప్లేస్ లో ఏం వాడుతున్నాను నేను, let అనే కీవర్డ్ ని యూజ్ చేసి హరి అనేది స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్ తీసుకున్నాము. అండ్ ప్రతి దానికి జావాస్క్రిప్ట్ లో సెమీకోలన్ అనేది ఖచ్చితంగా వాడాలి, ఇట్స్ రూల్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ కాన్స్టెంట్ పై ఇస్ ఈక్వల్ టు 3.14. సో ఈ కాన్స్టెంట్ పై ఇస్ ఈక్వల్ టు 3.14 అన్నారు అంటే ఇది పై వాల్యూ అంటే ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్ ఎ పై వాల్యూ. సో యాక్చువల్ గా పై వాల్యూ 22/7 ఉంటుంది. సో దాన్ని మనం డెసిమల్ లో కన్వర్ట్ చేస్తే మనకి 3.14 గా అవుట్పుట్ వస్తుంది డెసిమల్ పాయింట్స్ లో. మరి ఎందుకు సార్ ఈ కాన్స్టెంట్ ఎందుకు తీసుకున్నాము, లెట్ ఎందుకు తీసుకున్నాము, var ఎందుకు తీసుకున్నాము అంటే దేర్ ఆర్ సమ్ రీజన్స్. సో యాక్చువల్ గా ఏంటి,
జనరల్ గా మనము వేర్ a ఈక్వల్ టు 10 తీసుకోవచ్చు, ప్రింట్ అవుతుంది. లెట్ a ఈక్వల్ టు 10 అని తీసుకున్నా కూడా ప్రింట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఫస్ట్ వేర్ ఈక్వల్ టు 10 రాశారు, ఇక్కడ నేమ్ ఈక్వల్ టు హరి రాశారు, అంటే స్ట్రింగ్స్ కి లెట్ తీసుకోవాలా నెంబర్స్ కి వేర్ తీసుకోవాలంటే కాదు. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. సో నువ్వు కావాలి అంటే లెట్ a ఈక్వల్ టు 20 అని కూడా తీసుకోవచ్చు, వేర్ a ఈజ్ ఈక్వల్ టు హాయ్ అని కూడా తీసుకోవచ్చు. దట్స్ అప్ టు యూ. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, సో నువ్వు ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసేటప్పుడు ఎయిదర్ వేర్ అనే కీవర్డ్ వాడొచ్చు, లెట్ అనే కీవర్డ్ వాడొచ్చు అని చెప్పాను. సో ఇది కాసేపు పక్కన పెడదాం, దీని గురించి నెక్స్ట్ నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ తర్వాత ఏం వాడదాం మనము, కాన్స్టెంట్ వాడదాం. జనరల్ గా అసలు కాన్స్టెంట్ అనే ఒక వర్డ్ ని డిక్లరేషన్ లో ఎందుకు యూజ్ చేస్తారంటే చాలా ఇంపార్టెంట్. కొన్ని వాల్యూస్ ఏంటంటే చేంజ్ అవ్వవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి. నేను వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ అన్నప్పుడు పై ఆర్ స్క్వేర్ అంటాం. So that is the constant formula. And same like that, what is the value of pi అన్నప్పుడు 3.14. సో ఈ 3.14 అనేది ఇంకా చేంజ్ అవ్వదు. అలా మనము కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ ని అలానే తీసుకోవాలి అన్నప్పుడు ఈ కాన్స్టెంట్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేయడం వల్ల మళ్ళా మనము 3.14 ప్లేస్ లో ఇంకొక న్యూ వాల్యూని అప్డేట్ చేయాలి అన్నా అప్డేట్ అవ్వదు. సో కాబట్టి మనం కాన్స్టెంట్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాం. సో ప్రస్తుతానికైతే నేను సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను డిక్లేర్ చేసిన చెక్ చేయండి. console.log అనేది డెవలప్మెంట్ కన్సోల్ లో మనకు అవుట్పుట్ వస్తుందని చెప్పాను, అది నేను చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ థియరీ ఫాలో అవ్వండి. సో ఇక్కడ console.log అని రాసి టైప్ ఆఫ్ ఏ అని రాశారు. మరి టైప్ ఆఫ్ ఏ అసలు ఏంటి సార్? సో ఇక్కడ మీరు టైప్ ఆఫ్ ఏ రాశారు. సో వాట్ ఇస్ టైప్ ఆఫ్ ఏ అంటే టైప్ ఆఫ్ ఏ ఇస్ నథింగ్ బట్ టైప్ ఆఫ్ ఇస్ నథింగ్ బట్ ఏ ఆపరేటర్. మరి టైప్ ఆఫ్ ఆపరేటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు సార్ అంటే టు నో ద విచ్ డేటా టైప్. అంటే ఏదైతే ఏలో ఒక డేటా అనేది స్టోర్ అయిందో ఆ డేటా అనేది ఏ డేటా టైప్ కి సంబంధించింది అని మనం చెక్ చేయాలి అంటే ఇక్కడ మనం టైప్ ఆఫ్ ఆపరేటర్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక పైథాన్ లో చూస్తే మనం ఏ ఫంక్షన్ వాడతాము, టైప్ అనే ఫంక్షన్ వాడతాం. కానీ జావా స్క్రిప్ట్ లో టైప్ ఆఫ్ ఆపరేటర్ వాడతాం. కాకపోతే రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మనకి ఫ్లోట్ అని, ఇంటిజర్ అని చెప్పి, ఆ తర్వాత డబల్ అని చెప్పి ఇలా చాలా ఉంటాయి అన్నమాట. కానీ జావా స్క్రిప్ట్ అలా ఉండవు. ఈ పాయింట్ కూడా నేను చెప్పడానికి ఒక రీజన్ ఉంది. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిసార్లు వాడు ఏమంటాడంటే లెట్ us consider where a is equal to 10 ఇచ్చాం అండ్ సేమ్ యాజ్ where b is equal to 10.5 ఇచ్చాం. సో ఈ రెండు వాల్యూస్ ఏ డేటా టైప్ కి సంబంధించింది అడుగుతాడు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే నెంబర్ అనే డేటా టైప్ కి సంబంధించింది అని చెప్పాలి. ఎందుకు సార్ అంటే జావా స్క్రిప్ట్ లో నువ్వు ఇంటిజర్ అన్నా ఇవ్వు, ఫ్లోట్ అన్నా ఇవ్వు, ఏదైనా ఇవ్వు, ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఎ నెంబర్. సో కాబట్టి ఇక్కడ నేను console.log టైప్ ఆఫ్ ఏ అన్నప్పుడు అది మనకి చెప్పిన డేటా టైప్ నెంబర్. అండ్ ద సేమ్ కేస్ console.log టైప్ ఆఫ్ నేమ్ అన్నప్పుడు నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి మనకి స్ట్రింగ్ అని చెప్పింది. అండ్ ద సేమ్ కేస్ ఇక్కడ console.log టైప్ ఆఫ్ పై అన్న, సో పై ఇస్ నథింగ్ బట్ 3.14 కదా, డెసిమల్ వాల్యూ కదా. సో కాబట్టి డెసిమల్ వాల్యూ కూడా డేటా టైప్ చెప్పింది మనకి నెంబర్ అనే డేటా టైప్ ని చెప్పింది. సో ఫ్రమ్ దిస్ యు నీడ్ టు అండర్స్టాండ్ అది ఇంటిజర్ అయినా ఫ్లోట్ అయినా జావా స్క్రిప్ట్ లో ఖచ్చితంగా దాన్ని నెంబర్ అనే డేటా టైప్ తో మాత్రమే కన్సిడర్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం డీటెయిల్డ్ గా ఇప్పుడు ఈ వేర్ కి, లెట్ కి, కాన్స్టెంట్ కి అసలు డిఫరెన్స్ ఏందో చూద్దాం. యా, సో ఇప్పుడు మీరు కానీ ఇక్కడ చూసినట్టయితే చాలా సింపుల్. బికాస్ ఈ డిఫరెన్స్ అనేది మీకు తెలిస్తే ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. ఫస్ట్ we will discuss about the var. సో var చెక్ చేస్తే మనం var ని కీవర్డ్ వాడాము అండ్ ఇక్కడ రీడెక్లరేషన్ అనేది ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది అండ్ రీఅసైన్ అనేది పాసిబుల్ అవుతుంది అండ్ స్కోప్ అనేది ఫంక్షన్ లో కూడా వాడుకోవచ్చు. మరి రీడెక్లరేషన్ అంటే ఏంటి, రీఅసైన్ అంటే ఏం చేయాలంటే మనము var a is equal 10 తీసుకున్నాము, మళ్ళీ దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. let us consider సో var a తీసుకున్నాము, మళ్ళీ దాన్ని డెక్లేర్ కావాలంటే మళ్ళీ ఇంకోసారి var a డెక్లేర్ చేయొచ్చు అన్నమాట. సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు. అది ఎవరు అలో చేస్తారు, var అలో చేస్తుంది. కానీ లెట్ అనేది రీడెక్లరేషన్ ని అలో చేయదు. ఒకసారి నువ్వు డెక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి దాన్ని డెక్లేర్ చేయాలి అంటే అది అసలుకి పాసిబులే కాదు దేంట్లో, లెట్ అనే కీవర్డ్ లో. కానీ రీఅసైన్ చేసుకోవచ్చు. రీఅసైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ let us consider var a equal to 10 ఉంది, ఈ 10 ప్లస్ 20 అనేది నువ్వు అప్డేట్ చేసుకోవాలా, అలా రీఅసైన్ జరగద్ది దేంట్లో, var లో, లెట్ లో. కానీ ఇక్కడ జరగంది ఏంటి రీడెక్లరేషన్. రీడెక్లరేషన్ అనేది మనకి లెట్ లో పాసిబుల్ కాదు, అదే వేరియబుల్ అయితే పాసిబుల్ అవుతుంది. అదే నువ్వు కాన్స్టెంట్ కి వచ్చావు అనుకో, నువ్వు రీడెక్లేర్ చేయలేవు, రీఅసైన్ చేయలేవు అండ్ సేమ్ యాజ్ స్కోప్ లో కూడా బ్లాక్ అయిపోతుంది.
ఓకేనా. సో మనకి ఎప్పుడైతే ఈ కాన్స్టెంట్ కి సంబంధించి ఫంక్షన్స్ అనే టాపిక్ వస్తుందో సో అప్పుడు మనము ఇంకా నీట్ గా డిస్కస్ చేస్తాము. సో ప్రస్తుతానికి మీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. వేర్ అనే కీవర్డ్ రీడిక్లరేషన్ కి పాసిబుల్ అవుతుంది, రీఅసైన్ కి పాసిబుల్ అవుతుంది. ఆ తర్వాత లెట్ అనే కీవర్డ్ రీడిక్లరేషన్ కి పాసిబుల్ కాదు అండ్ రీఅసైన్ కి ఓకే అవుతుంది. అండ్ కాన్స్టెంట్ కీవర్డ్ రెండింటికి ఇట్ విల్ సే నో. ఓకేనా. నెక్స్ట్ సో ఇప్పుడు చూద్దాం. చాలా డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫస్ట్ వేర్ అనే కీవర్డ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ సింపుల్ గా చూసుకుంటే మనం వేర్ అనే కామెంట్ రాసుకున్నాం యాక్చువల్ గా. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ. సో ఇక్కడ నేను వేర్ a ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను స్టెప్ నెంబర్ 1 లో. నేను చెప్పాను సో వేర్ అనేది రీడిక్లరేషన్ కి రీఅసైన్ కి రెండింటిని అలౌ చేస్తుంది అని. ఇక్కడ చూడండి కావాలంటే ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 లో వేర్ a ఈక్వల్ టు 10 తీసేసుకుంటాను. అగైన్ స్టెప్ నెంబర్ 2 లో చెక్ చేస్తే అగైన్ ఇక్కడ నేను వేర్ a ఈక్వల్ 20 తీసుకున్నా, అయినప్పటికీ అది అలౌ చేస్తుంది. అంటే ఈ 10 ప్లేస్ లో 20 ని మళ్ళీ డిక్లేర్ చేసుకోవచ్చు. అండ్ అసైన్ a ఈక్వల్ టు ఏం తీసుకున్నాను 30 అన్నా. సో అంటే ఫస్ట్ 10 వచ్చింది, నెక్స్ట్ 20 రీడిక్లేర్ చేశాను, మళ్ళీ నేను అప్డేట్ చేసుకున్నాను కాబట్టి a ఈక్వల్ టు 30 అన్నాను. ఆటోమేటిక్ గా రీఅసైన్ అయింది. కన్సోల్ డాట్ లాగ్ లో వేర్ a అని ప్రింట్ చేసినప్పుడు అవుట్పుట్ 30 వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ 10 ఆ తర్వాత మళ్ళీ అసైన్ చేసా 20, మళ్ళీ 20 ప్లేస్ లో మనం అప్డేట్ చేసాం కాబట్టి 30. అంటే ఈ రెండు కేసెస్ అనేటివి వేర్ అనే కీవర్డ్ లో సాటిస్ఫై అయ్యాయి. మరి లెట్ అనే కీవర్డ్ లో ఎలా జరుగుతుంది సార్ అంటే మీరే అబ్జర్వ్ చేయండి. ఏదైతే మనం లెట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నామో లెట్ us కన్సిడర్ లెట్ b ఈజ్ ఈక్వల్ టు 40 స్టెప్ నెంబర్ 1 తీసుకుందాం. సో స్టెప్ నెంబర్ 2 లో ఏం జరిగింది, ఇక్కడ b ఈక్వల్ టు 50 అని అంటే 40 ప్లేస్ లో 50 ని మళ్ళీ రీడిక్లేర్ చేస్తే ఆటోమేటిక్ గా ఎర్రర్ వస్తుంది. సో ప్రస్తుతానికి మీరు దీన్ని రన్ చేయడం రాదు కాబట్టి మీరు ఎర్రర్ చూడలేరు. బట్ నేను రన్ చేసి అది ఎలా జరుగుతుందో కూడా చూపిస్తాను. ఫస్ట్ అండర్స్టాండ్ ద థియరీ అండ్ కాన్సెప్ట్. సో సారీ ఫర్ డిస్టర్బెన్స్. సో ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చింది, సో కెనాట్ బి డీడిక్లేర్ అంటే మళ్ళీ నువ్వు b ని డిక్లేర్ చేసేదానికి పాసిబిలిటీ లేదు. సో అగైన్ అసైన్మెంట్ పాసిబుల్ అవుతుందని చెప్పాను నేను దేంట్లో లెట్ కీవర్డ్ లో. సో కాబట్టి b ఈజ్ ఈక్వల్స్ టు 60 అని తీసుకున్నప్పుడు రీఅసైన్మెంట్ అనేది అలో ఉంది కాబట్టి నువ్వు b ని కానీ ప్రింట్ చేస్తే ఆటోమేటిక్ గా 60 వచ్చింది. అఫ్ కోర్స్ b లో 40 ఉంది. రీఅసైన్ అంటే నువ్వు మళ్ళీ దాన్ని అప్డేట్ చేసావు. సో 60 రాస్తున్నావు కాబట్టి ఆటోమేటిక్ గా b లో మనకి 60 వచ్చింది. అండ్ ద నెక్స్ట్ వన్ ద లాస్ట్ వన్ కాన్స్టెంట్. సో ఇక్కడ కాన్స్టెంట్ అంటే నేను చెప్పాను ఇది రీడిక్లరేషన్ చేయలేము అండ్ సేమ్ యాస్ రీఅసైన్ కూడా చేయలేము. లెట్ us కన్సిడర్ కాన్స్టెంట్ వాల్యూ c లో నాకు 70 స్టోర్ అయింది. సో నేను రీఅసైన్ చేసేదానికి ట్రై చేశాను, అగైన్ ఇట్ విల్ గివ్ ద ఎర్రర్. అండ్ ద సేమ్ టైం నేను అప్డేట్ చేసేదానికి కూడా ట్రై చేశాను, రీఅసైన్ అండ్ రీడిక్లరేషన్ రెండు మనకు పాసిబుల్ అవ్వలేదు. సో కాబట్టి సి ప్రింట్ చేసినప్పుడు ఏదైతే మనకు ఉందో 70 అనేది ఆ 70 అనే వాల్యూనే అది ప్రింట్ చేస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద క్లాస్ 2 సెషన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.